మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త శ్రీనాథ్ స్వామి గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా ప్రశ్నలకి సందేహాలు, అంటే మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా రాబోతున్నటువంటి తిథి గురించి మాట్లాడాలనుకుంటున్నాము. జూన్ 13 శని త్రయోదశి. అలాగే ఇంకొక విశేషం కూడా, ద్వయతిథి ఉందని చెప్తున్నారు. అంటే అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటో మాట్లాడుకుందాము. అలాగే శని గురించి ఇవాళ డీటెయిల్డ్గా మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉంది. ముందుగా శని త్రయోదశి గురించి, ఆ రోజు ప్రత్యేకత, ఏం చేయాలి, విధిగా అందరూ ఆచరించవలసింది ఏమిటి తెలియజేస్తారా? వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరి. మనకు శని త్రయోదశి ఈ జూన్ నెలలో 13వ తేదీ శనివారము, శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి. అది కూడా అధిక జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి. మనకు అధిక జ్యేష్ఠ మాసంలో, అధిక మాసం అనేది రావడమే మనకు 3 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అటువంటిది అధిక మాసంలో శని త్రయోదశి రావడం చాలా విశేషం. అలా వచ్చి మనకు 12 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక పుష్కర కాలం, 12 సంవత్సరాల తర్వాత మనకు ఆ రోజుకి పుష్కరాలు కూడా ఆఖరి రోజు, అలా ఒక పుష్కర కాలం అవుతుంది అనుకున్నాం. తర్వాత మనకు శని మహర్దశ వచ్చేసి 19 సంవత్సరాలని చెప్తాము. జ్యోతిష్య ప్రకారం ఒక మహర్దశ, శని మహర్దశ 19 సంవత్సరాలు. అటువంటిది ఈ అధిక జ్యేష్ఠ మాసం వచ్చి కూడా, అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. 19 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి వచ్చింది. ఆ రోజు శని త్రయోదశి రావడమే, శనివారం శని త్రయోదశి రావడమే సంవత్సరంలో 1-2 వస్తే సంతోషపడతాం. అటువంటిది శని త్రయోదశి, మాస శివరాత్రి 2 కలిసి వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శని దోషం ఉన్నవాళ్ళు, ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషం ఉన్న వారందరికీ కూడా ఇది ఒక పర్వదినం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా శని అనగానే చాలా భయభ్రాంతులు చెందుతాం. ఆయన దోషం అనగానే ప్రతి ఒక్కరము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిందేగా, ఆయన పాదాలను పట్టుకోవాల్సిందేగా, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి అలాంటి ప్రతి శనివారం వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి పురోహితులు చెప్తా ఉంటారు. అర్చకులు, పురోహితులు శనివారం వెళ్ళి శనేశ్వరుని పూజించుకోండి అని చెప్తారు. అలాంటి శనివారం వెళ్ళి శనేశ్వరుని పూజించే దానికంటే శని త్రయోదశి రావడం ఇంకా విశేషం అని చెప్పుకుంటారు. మరి శని త్రయోదశి అధిక మాసంలో రావడం, అధిక మాసం అంటేనే పూజలు, పురస్కారములు, అలాగే దాన ధర్మాలు, వీటన్నిటికీ ప్రత్యేకం. అటువంటి మాసంలో రావడం ఇంకా విశేషం. ఆ రోజు మాస శివరాత్రి శనేశ్వరుడు, అంటే శని చరుడు అంటే నిదానంగా నరిచేవాడు అని చెప్తాం. శనేశ్వరుడు అని కూడా అంటారు కదమ్మా. శనేశ్వరుడు అంటే ఆ రోజు శనివారం, శని త్రయోదశి, మాస శివరాత్రి శివుడికి సంబంధించి ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఆ స్వామిని ఇంకా ఆరాధించడం చాలా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఆ రోజుని ఎలా చేయాలనేది కూడా చెప్పండి గురుగారు. శని త్రయోదశి మనకు శనికి ప్రీతికరంగా ఎలా అంటే, మొట్టమొదట మనకు శనివారము ఎవరికి ప్రీతికరం అమ్మా? విష్ణుమూర్తికి ప్రీతి. త్రయోదశి ఎవరికి ప్రీతికరం అమ్మా? శివుడికి ప్రీతి. మరి ఇవి రెండు ఇద్దరిని ఆరాధించేవాడు ఈ శనీశ్వరుడు. శివుడిని నిత్యము స్మరిస్తూ ఉంటాడు, విష్ణువుని నిత్యము ఆచరిస్తూ ఉండేవాడు శనీశ్వరుడు. మరి అలాంటి శనీశ్వరుని శని త్రయోదశి రోజు ఆరాధించడం అనేది మనకు శని దోషాలు తొలగడమే కాకుండా ఆయురారోగ్యాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాంటి రోజు శని త్రయోదశి. ఆ రోజు మనము అందరూ ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని ఉన్న వాళ్ళే కాదమ్మా, ప్రతి ఒక్కరు కూడా శనిని ఆరాధించాలి. ఆ రోజు ఆయనను ఆరాధించుకుంటే వారికి ఉన్న, ఇప్పుడు ఎన్నో రోజులుగా మాకు ఇంట్లో పనులు అవ్వట్లేదు, ఉద్యోగరీత్యా మాకు ఏదో ఆటంకాలు లభిస్తున్నాయి, మనకు భార్యాభర్తలు ఏదో ఒక చిన్న చికాకులు ఉన్నాయి, లేదా మనం చేసే పనులన్నీ కూడా నిదానంగా వెళ్తున్నాయి, ధనము రావట్లేదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయనను ఆ రోజు ఆరాధించవచ్చు. ఆయనను ఆరాధించిన, ఆ రోజు దర్శించిన, ఆయనకు ప్రదక్షిణ చేసిన, ఆయనకు నామస్మరణ చేసినా చాలు. మేము అక్కడికి వెళ్ళలేము, దేవాలయానికి వెళ్ళలేము, ఆ రోజు
నవగ్రహాలకు తిరగాలంటే కుదరదు, ఆంజనేయ స్వామి దేవాలయానికి కుదరదు, శివాలయం కుదరదు, ఏమీ లేదు, మేము ఇంట్లోనే కూర్చొని ఏదైనా చేసుకోవాలని అనుకుంటే ఆయన నామస్మరణ చేసుకున్నా చాలు. కలవు నామస్మరణం. కలియుగంలో ఏమి చేసిన దానికన్నా ఫలితముగా ఎక్కువగా లభించేది నామస్మరణ. అటువంటి నామస్మరణ చేసుకున్నా చాలు. కాబట్టి ఆయనను ఆ రోజు ఏ రకంగా అయినా ఖచ్చితంగా ఆయనను మాత్రం పూజిస్తే చాలు, ఆరాధించుకోవాలి ఆ ఖచ్చితంగా. రోజంతా ఉందా అండి మనకి? శని త్రయోదశి ఆ రోజంతా సూర్యోదయానికి ఉన్నదంటే ఆ రోజంతా ఉన్నట్టే. కానీ మనకు త్రయోదశి సాయంకాలం వరకు ఉంది. సాయంకాలం తర్వాత చతుర్దశి వస్తుంది. మాస శివరాత్రి అనేది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండమ్మా, శని త్రయోదశి అనే కాకుండా త్రయోదశి చతుర్దశి కలిసిన రోజే మాస శివరాత్రి. అందరూ ఏమనుకుంటారంటే చతుర్దశి అమావాస్య ఓ రోజు ముందు మాస శివరాత్రి అనుకుంటారు. కాదమ్మా, త్రయోదశి చతుర్దశి రెండు కలిసిన రోజే మాస శివరాత్రి. రెండు ఇప్పుడు సాయం సంధ్యా సమయానికన్నా చతుర్దశి కలిసే విధంగా ఉండాలి. అలా కలిస్తే మనకు ఈ మాస శివరాత్రి అని మనం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి రోజే మనకి ఇది ఖచ్చితంగా మనకు చాలా బ్రహ్మాండంగా వచ్చింది. సాయం ప్రదోష కాలం వరకు త్రయోదశి, సాయంకాలం ఏదైతే చంద్రుడు ఉదయించే సమయానికి మనకు చతుర్దశి వస్తుంది. కాబట్టి ఆ రోజంతా కూడా శని త్రయోదశి మాస శివరాత్రి రెండు కలిసి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి ఏ రాశి వారు ఇప్పుడు శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు రాశుల ప్రకారంగా మాట్లాడు? మనకు ప్రత్యేకంగా కుంభము, మీనము, మేషము ఈ మూడు రాశులకేమో ఏలినాటి శని ఉందమ్మా. కుంభము, మీనము, మేషం. తర్వాత అర్ధాష్టమ, అష్టమ. అర్ధాష్టమ వచ్చేసి మనకు సింహరాశి వారికి, అష్టమ వచ్చేసి ధనుస్సు రాశి వారికి ఉంది. ఈ వీరంతా కూడా మనకు ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని వీరందరూ కూడా ఆ రోజు శని త్రయోదశి రోజు ఖచ్చితంగా ఆ స్వామివారి ఆరాధన, పూజ లేదా నామస్మరణ ఏదో ఒకటి ఆ స్వామివారికి చేయాలి. చేసుకుంటే వారికి దోష నివారణ కాకుండా కొద్దిగా తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము పూజా విధానంలో మనం చేసేటటువంటిది ఆ స్వామివారికి మన చేతులతో చేయాలి. మనం ఏదైనా దాన ధర్మం చేసినా మన చేతులతో చేయాలి. ఆ రోజు ఏ ఆరాధన చేసుకున్నా, ఆ నామస్మరణ చేసుకున్నా మనము చేయాలి. అలా చేసుకుంటే విశేష ఫలితం అని చెప్తాం. మొట్టమొదట స్వామివారికి శని త్రయోదశి రోజు శని హోరలో ఆ స్వామివారిని పూజించాలి. శనివారము శనిహోర సూర్యోదయానికి ప్రారంభమై ఒక 2 గంటల పాటు మాత్రమే ఉంటుంది. ఆ 2 గంటల పాటులో మనము శని త్రయోదశి ఆ స్వామివారి ఆరాధన చేయాలి. అది ఎలా అంటే మనకు నవగ్రహాలలో శనీశ్వరుడు పశ్చిమ దిక్కుగా ఉంటాడు. పశ్చిమంగా ఆయన ముఖం చేసి పశ్చిమంగా ఉంటాడు. ఆయన ఆరాధన మనం మొట్టమొదట సంకల్పం చేసుకోవాలి. అక్షంతలు, పూలు తీసుకొని స్వామి శని త్రయోదశి రోజు నా రాశి ఇది, నేను ఏలినాటి శని ప్రభావం ఉంది, ఆ దోష నివారణ కావాలని ఆ స్వామివారి నామస్మరణ చేసుకొని మన పేర్లు అవి చెప్పుకొని ఆయన పాదాల దగ్గర సమర్పించేసి తర్వాత ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకించాలి. మనం ఎక్కడైనా కానీ ఏ దేవుడికైనా అభిషేకం అనగానే మనం ఏం చేస్తామమ్మా, పంచామృతములతో అభిషేకం చేస్తాం. పాలు, పెరుగు, తేనె, చక్కెర ఇవన్నీ చేస్తాం. కానీ ప్రత్యేకంగా శనీశ్వరుడికి మాత్రం నువ్వుల నూనెతో అభిషేకించాలి. నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకించాలి. తర్వాత నల్లని నువ్వులతో స్వామివారిని అర్చించాలి. తర్వాత జమ్మి ఆకులు, మన శమి వృక్షం అని చెప్పేసి మనం దసరా పండుగ రోజు పూజిస్తాం కదా, ఆ శమి ఆకులతో ఆ స్వామివారిని ఆరాధించాలి. తర్వాత నీలం రంగు పూలు, శంకు పూలు నీలం రంగులో ఉంటాయి కదా, ఆ నీలం రంగు పూలను తెచ్చి ఆ స్వామివారి దగ్గర పెట్టచ్చు. జిల్లేడు పూలను పెట్టచ్చు ఆ స్వామివారిని అర్చించడానికి. తర్వాత బెల్లము నైవేద్యం, ధూపము, దీపము, హారతి. దీపము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. అది కూడా చాలా విశేష ఫలితం. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత హారతి తీసుకొని నమస్కరించుకున్న తర్వాత 19 ప్రదక్షిణలు చేయాలి. శనీశ్వరుడికి 7, 9, 11 కాదమ్మా, 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. 7 చేసినా ఫలితం లభిస్తుండొచ్చు, కానీ 19 అయితే విశేష ఫలితం. ఎందుకంటే స్వామివారి మహర్దశా కాలం వచ్చేసి 19 కాబట్టి 19,000 సార్లు అనేది ఆయన సంఖ్య. 19,000ది మనం 19 సార్లు ప్రదక్షిణ చేసుకుంటే విశేష ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. అందుకని అలా ప్రదక్షిణ చేసుకొని ఆ స్వామివారిని ఆ రోజు ప్రాతకాలం నుండి మొత్తం ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. జపం కానీ వారి నామస్మరణనే కానీ సంఖ్యాపూర్వకంగా చేస్తేనేమో జపం, నామస్మరణ సంఖ్య లేకుండా మనం నామస్మరణ నిత్యం చేస్తూ ఉండొచ్చు. అందులో మనకు స్వామివారి శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం ఏమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం తం నమామి శనైశ్చరం, ఇది ఆ స్వామివారి శ్లోకం.
అలాగే శనేశ్వరుని గాయత్రి మంత్రం, శనేశ్వరాయ విద్మై ఛాయాపుత్రాయ ధీమై తన్న శని ప్రచోదయాత్, ఇది స్వామివారి గాయత్రి. తర్వాత ఇవి రెండు కూడా పెద్దగా ఉన్నాయి స్వామి మేము చేయలేము అని అంటే అన్నిటికంటే సులభమైన పద్ధతిలో సులభమైన మంత్రంగా బీజాక్షరంగా చెప్పుకోవచ్చమ్మా. ఓం శం శనేశ్వరాయ నమః. ఇదైతే అందరికీ ఈజీగా పలకగలుగుతారు, అందరూ చెప్పగలుగుతారు. ఆ దాన్ని నిజంగా కావాలనుకుంటే ఆ ఒక్కరోజే 19,000 సార్లు కూడా చేసేయచ్చు. చిన్న మంత్రమే కాబట్టి 19,000 సార్లు ఆయన సంఖ్యాపూర్వకంగా చేసుకోవచ్చు. ఒకవేళ మేము అది చేయలేము అనే అది 19,000 కాకుండా అని అనుకుంటే 7,500 కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా పర్వాలేదు. ఇవి కూడా చేయలేమంటే 700 చేయండి. ఆ రోజు ఆ స్వామివారి నామస్మరణ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది ముఖ్యంగా ఆ రోజు శని త్రయోదశి రోజు శని హోరలో ఇవన్నీ చేసుకుంటే చాలా విశేష ఫలితం. శని దోషాలు మనకు తగ్గుముఖంగా పడతాయని చెప్పొచ్చు. శని దోష నివారణ అవుతుందని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ఒక పరిహారం ప్రతి శని త్రయోదశికి ఈ విధంగా ఇలాగే చేసుకోవాలమ్మా. శని త్రయోదశి మనకు ప్రాతకాలం వచ్చినా సాయం సంధ్యా సమయంలో వచ్చినా ఇలాగే చేసుకోవచ్చు అమ్మా. ప్రాతకాలనేమో శని హోరలో చేసుకోవాలి. ఒకవేళ సాయంకాలం మనకు కొన్నిసార్లు తిథులు సాయంకాలం మొదలైంది, శనివారం రోజు సాయంకాలం మొదలవుతుంది అంటే సాయంకాల సమయంలో కూడా అలా చేసుకోవచ్చు. వాటి అలా చేసుకొని దాన ధర్మాలు, తిలము తైలము దాన ధర్మాలు ఇలా చేసుకుంటే విశేష ఫలితం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.